మాకు 100 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసి 100 రూపాయలు అసలు ఎందుకు ఇవ్వాలి అనేసి మేము అడిగినాము. మొత్తం లేడీస్ ఫ్యామిలీ లెక్క లేడీస్ మేము దర్శనానికి వెళ్తే అక్కడ 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని అడిగినాము. నేను ఇక్కడ కర్తని నేను చెప్పిందే చెయ్యాలి ఇక్కడ అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి కొంచెం ర్యాష్గా మాట్లాడిండు. గలీజ్గా తిట్టిండు సార్, లంచం ఉండదు గ్రోసరీ అది ఇది అని చెప్పేసి మా అత్తమ్మని తిట్టిండు, మా చిన్నత్తమ్మని. తిట్టిన తర్వాత ఆమె ఏం చేసింది, ఇంకా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు మాకు టోకన్ అన్న ఇవ్వండి, టికెట్ అన్న ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడిగింది సార్. వాళ్ళని అడిగితే ఇంకా వాళ్ళు టికెట్ లేదు టోకన్ లేదు, ఫస్ట్ 100 రూపాయలు ఇస్తేనేమో ఇవ్వండి, లేదంటే ఇక నుంచి దెంగే అంటే డైరెక్ట్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఊళ్ళో ఉన్నారు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకని చెప్పేసి అక్కడికి మా అర్థం అడిగింది సార్. లంజనా ఏం నేను చాలా మాట్లాడుతున్నావు, నీకు దమ్ముంటే నువ్వు కుమ్మేరలో నిలబడి మాట్లాడిస్తున్నావు, నువ్వు కుమ్మేరదానవైనా ఏ ఊరు నుంచి వచ్చిన లంజ అది అని చెప్పి కొంచెం ఇంకా గలీజ్గా మాట్లాడింది సార్. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అక్కడ శ్రీనివాస్ రెడ్డి భర్త అయితే అట్లా మాట్లాడిందని చెప్పేసి మేము ఏడ్చుకుంటే కింద కూర్చున్నాం సార్. పాపని ఇట్లా తీసుకొని వచ్చి కింద రచ్చకట్ట ఉంది కదా అక్కడ కూర్చున్నాము. 5 అవుతుంది ఈయన వచ్చిండు. పాపని ఇంతసేపు గాలికి ఎందుకు పెట్టుకున్నారు రాకుండా అని చెప్తే ఏడ్చే మా అత్తమ్మని మా ఆడపిల్లని అందరిని చూసి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఈయన అడిగాడు. అడిగితే ఇంకా వాళ్ళు ఇట్లా అన్నారా, ఎప్పుడైతే ఏ జాతరలో మాటలు పడలేదు ఈ జాతరకు వచ్చి మనకి ఈ కర్మ ఏం చెప్పి ఏంద్రా అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు మా ఆడపిల్ల వాళ్ళు అందరూ కలిసి ఏడుస్తారు. సరే మీరు ఏడవకండి నేను అడిగి వస్తా అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోతే అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవ్వరు లేకుంటే అక్కడ నుంచి కిందికి వచ్చి ఇంకా మా ఆయన వాట్సాప్ గ్రూప్ ఉంది సార్ మేరకు. అయితే ఆ గ్రూప్ లో ఏం పెట్టిండు, మా అమ్మ లక్కలని అంత గలీజ్ గా మాట్లాడుతున్నారు కదా, మీరు రెడ్డిలు అయినందుకు మాట్లాడుతున్నారు, అదే మేము తిరిగి రిటర్న్ అంటే మీకు ఇజ్జత్ ఉంటుందా అని చెప్పేసి ఇట్లనే పెట్టిండు సార్. పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు విన్నారు. విన్న తర్వాత అరే ఇంకా అందులో ఎవరో ఒకరు విన్నారు. అయితే ఫోన్ చేసుకున్నారు. ఫోన్ల ద్వారా వాడు లడ్డుగాడు అక్కడనే అంటే విజ్ఞానం పెట్టి పిలుస్తారు సార్. లడ్డుగాడు అక్కడనే ఉన్నాడు అంటే వాడే పెట్టిండు అని చెప్పేసి ఇంకా అందరు ఫోన్ల మీదనే పిలిపించుకొని మా ఆయనని పట్టుకున్నాడు సార్ శ్రీనివాస్ రెడ్డి. పట్టుకొని అక్కడ సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా శ్రీకాంత్ రెడ్డి, యేసుమధు సార్ అందరు రెడ్డి సార్. ఇంకా నలుగురు కలిసి బయట కొడుతురు సార్. ఫస్ట్ మెట్ల దగ్గర ఆయనకు రాడుంది కాలుకి, ఇక్కడ నడుముల నుంచి మోకాల దాకా రాడుంది సార్ ఈయనకు. అయితే అందరు కలిసి కొడుతురు. ఈయనకు తొందరగా ఎంతో జరగడానికి రాలేక కింద పడిపోయింది. అయితే ఈ శ్రీకాంత్ రెడ్డి సారీ శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిందంటే కొబ్బరికాయలు తీసే రాడు ఉంటుంది సార్, అయితే దాన్ని తీసుకొని గొంతు మీద కాలేసి పొడవడానికి పోతే మా ఆయన ఇట్లా అన్నాడు. అయితే అది ఆయన ఏం చేసిండు, ఆయన కాలు స్లిప్ అయి చెప్పి కింద రాయి మీద దానికి మా ఆయననే కొట్టిండు. దానికి మా ఆయననే కొట్టిండని వెళ్ళిపోతే ఇంకా ఆమెని ఇద్దరిని కలిసి 2 చేతులు ఇట్లా కొబ్బరికాయలు పట్టుకున్నారు సార్. ఒకరొకరు 10 మంది సార్ 2 చేతులు ఇట్లా కొబ్బరికాయలు పట్టుకున్నారు. కొబ్బరికాయలు పట్టుకొని ఇంకా గుద్దుతూనే ఉన్నారు. ఇంకా ఒకరికొకరు ఎట్లా 10 మంది ఒక్కటేసారి ఇట్లా సినిమాలుగానే అటాచ్ ఎట్లా చేస్తారో అట్లా గుద్దుతూనే ఉన్నారు సార్. ఇంకా నేనేమో గిట్టుపోతుందా మెల్లగా అమ్మ మెల్లగా అసలు పాప ఎందుకు ఎంటర్ అయింది? అయితే సార్ ఈయనని మమ్మల్ని రూమ్ వేసి కొట్టింది సార్. ఈయన తమ్ముడు సార్ నాకు నేను వాళ్ళ సిస్టర్ సార్, మా ఆడబిడ్డ సార్. అయితే నేను ఏం చేసాను సార్, మా వీళ్ళు కొడుతుంటే గుజ్జుకోబోతుంది ఇట్లా గల్లా పట్టి లోపలికి గుజ్జుకోబోతుంటే నాకు కొడుకుని చంపుతున్నారు చార్జ్ చేస్తారు అని చెప్పేసి వీణంకనే మా అమ్మ ఎంటర్ అయింది సార్ రూమ్ లకి. ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఇద్దరు కొడుతుంటే ఏం చేసి కొడుతుంటే వీడు ఏం చేసిండు కొట్టకాడని చెప్పేసి మా అమ్మ ఆపడానికి పోతుంటే లోపల వేసి వీడిని డోర్ పెట్టేసారు సార్. డోర్ వేసేసారు, మమ్మల్ని రానియకుండా లోపలికి మా ఇద్దరిని రానియకుండా డోర్ వేసేసారు. వేసేసిన తర్వాత కొట్టిన అప్పటికి వీళ్ళు రెడ్డి సైన్ చేసారు. వీడిని ఇట్లాగా
చేసేది ఇంకా చాలా ఉంది అని చెప్పేసి ఊళ్ళో ఉన్న రెడ్డిస్ ఎంత మంది ఉన్నారో అంత మందికి ఫోన్ చేసుకొని జాతర పిలిపించుకున్నాం సార్. పిలిపించుకున్న తర్వాత అసలు మ్యాటర్ మమ్మల్ని ఏందని కూడా అడగాలి కదా సార్, మేము ఉన్నాం కదా, అసలు దేని గురించి వచ్చింది ఏమైందని కూడా మమ్మల్ని అడగకుండా ఇష్టం వచ్చినట్టు రూమ్ లోకి తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరు సార్. 2-3 గంటల తర్వాత ఆనే సార్ కొబ్బరికాయల రూమ్ లో సార్, అదే సార్. అయితే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఏం చేసిండు, సర్పంచ్ వచ్చిండు, ఎవరు తుకారాం రెడ్డి. వచ్చిన తర్వాత ఆయన ఆపుతాడు అనుకున్నాం, మేము పోయి డైరెక్ట్ ఆనకాల మీద కూడా పడ్డాం. తాతయ్య మీకు దండం పెట్టాం, కాలు మొక్తాం, ఆపండి, ఏమన్నా ఉంటే ఊళ్ళో మాట్లాడదాం ప్లీజ్, ఈ జాతర అయిపోయేంత వరకు ఆపండి తాతయ్య, మా తప్పుంటే మా దిక్కే ఉంచండి, మీ కాలు పట్టుకుంటాం తాతయ్య అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడ్డాం. తర్వాత ఆయన కొడుకొచ్చిండు సతీష్ రెడ్డి. ఆయన వచ్చి రావడం అసలుకి ఎట్లా అంటే ఇట్లా హీరోలా కూరుకొచ్చిండు. వచ్చి డోర్ తీసుకొని ఏంద్రో లంజోడుక నీకు గుద్ద బల్పులు చాలా అయినాయి కొడుకులాల, మీకు ఏం చూసుకొని ఇచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇంకా లోపలికి ఇంకా ఇట్లా ఎగబడి పోయింటారు సార్ వాళ్ళందరూ. ఒక 10 మెంబర్స్ ఉన్నారు అక్కడ లోపలిని. ఉన్న తర్వాత ఏం చేసినామో వీళ్ళు వదులుతలేరని చెప్పేసి ఇంకా వస్తున్నారు సార్. ఉండి ఇంకొక ఆయన యస్మధు, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, సతీష్ రెడ్డి వీళ్ళందరూ కాలు పట్టుకున్నాం. అంటే మీకు దండం పెడతామో మేము ఇద్దరేమో ఉన్నామా, ఆడల మొక్కను చూసి వదిలిపెట్టాను ఏమని ఉంటే తర్వాత మాట్లాడదామని చెప్పేసి నేను ఇట్లా నేను కాలు మొక్కుతున్నాం. ఆయన కూడా వినట్లేదు. సరే అన్న, మనకి చిన్న పాప 2 months అవుతుంది, చిన్న పాప ఉంది, చిన్న బేబీ ఉంది, ఆమె ఉత్త మనిషి కూడా కాదు, నిన్నమనే డెలివరీ ఉంది, అసలు చాలా వీక్ ఉంది, ఆమె మొక్కను చూసండి అన్న అని ఇట్లా పోయి కాళ్ళ మీద పడ్డాం సార్. మేము వాళ్ళ మీద రెడ్డిస్ కాళ్ళ మీద పడ్డాం. పడుతుంటే కూడా మమ్మల్ని జడబట్టి పక్కకు దుబ్బేసి పాపన్నా సార్ కాళ్ళ అక్కడ పాప మొక్కం చూడండి కాలకాడ పెట్టినాం సార్. కాలకాడ పెడితే ఇట్లా పోయి తీసుకుని ఇమ్మడి అందుకుని మన పక్క కూర్చోబెట్టి మాకు పాపని ఇచ్చిన పాలు అని చెప్పేసి పాపని ఇమ్మడి మీద పెట్టేసి నేను పక్కకు వచ్చేసిన. అయితే ఇది డోర్ కదా సార్, డోర్ కి నేను అట్లా అడ్డం పోతే నన్ను మళ్ళీ జడ పట్టి పక్కకు దుబ్బి మెడ మీద చెంపల మీద ఎదల మీద చేసి గట్టిగా దుబ్బేరు సార్ మమ్మల్ని. అసలు మీరు చెయ్యకుండా మాట్లాడండి, నన్ను మాట్లాడితే చేయకుండా మాట్లాడండి, మేము ఏం తప్పు చేసినాం, ఏమన్నా దొంగతనం చేసినామా, ఏమన్నా ఆడవాళ్ళని ఖరాబ్ చేసినామా, మేము ఊళ్ళో ఏమన్నా అడ్జస్ట్ చేసినామా, ఏమన్నా ఉంటే మమ్మల్ని కూసైడ్గా మాట్లాడండి, చెట్టు గట్టేసి మాట్లాడండి, ఒక దెబ్బ కొట్టి మాట్లాడండి, ఇంతగానో కొట్టాల్సిన అవసరం ఏముంది, మీకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడండి, లేకపోతే ఏదైనా కేసు అన్న పెట్టండి, మమ్మల్ని జైలు కన్నా పంపించండి, కానీ ఇంత ఆధారకారం ఎందుకు చేస్తున్నారు మా మీద అని చెప్పేసి గట్టిగా నేను అది చేసిన సార్. అంటే నువ్వు చాలా మాట్లాడుతున్నావు, నీకు మొగడు ఉన్నాడా, ఫస్ట్ నీకు మొగడు ఉన్నాడా, నువ్వు మొగతో సంసారం చేస్తున్నావా, వాడు మొగతాన మా తాన చూపిస్తున్నాడు, మా మొగతాన మీద మీ తాన చూపిస్తున్నాడు అని ఇట్లా గుంజుతున్నాడు సార్ మమ్మల్ని లోపలికి. అయితే కాళ్ళ పాప ఎంత మంది కలిసి చేసిరు ఈ అరాచకం? ఇవి మొత్తం కలిసి వాళ్ళ రెడ్డిస్, మా ఊర్లో ఉన్న రెడ్డిస్ కాక వాళ్ళ రిలేషన్ వాళ్ళు కూడా. ఎంత మంది రెడ్డిలు ఉన్నారు మీ ఊర్లో? చాలా, ఒక సగం ఊరికి ఉంటారు సార్ మా ఊరు, దాదాపు ఒక మొత్తం. మన బీసీలు ఎంత మంది ఉంటారు? బీసీలు మన ఏంటి అక్కడ ఏంటంటే ఎక్కువ జరిగేది దొరలు రెడ్డిస్ వాళ్ళది ఎక్కువ. కాదు ఇప్పుడు వాళ్ళు ఏడున్నారు, ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం కదా. అయితే ఆ పాపని మేము 8 మంది మీద పెట్టినాం సార్. మాకు గుర్తున్న వాళ్ళు బాగా కొట్టిన వాళ్ళ పేరు మీదనే 8 మంది ఇచ్చినాం మేము. మిగతా వాళ్ళైతే మాకు అంత అజ్జలేదు, మేము అంత అబ్జర్వేషన్ కూడా చేయలేదు. అంత మందిలో వచ్చి కొట్టేసరికి మమ్మల్ని బాగా కొట్టిన వాళ్ళు, పాపని తన్నిలో మమ్మల్ని గలీజ్ గా తిట్టిన వాళ్ళు మాత్రమే మేము 8 మందిని గుర్తుపెట్టుకున్నాం. 8 మందిని ఇచ్చి మేము ఆ రోజు ఏమైంది సార్, మా అమ్మని విని నలుగురిని ఫోన్ చేసి ఊరికి వచ్చి మాట్లాడిన తర్వాత సిఐ గారిని అడిగితే నేను లీవ్ లో వెళ్ళిపోతున్నాను, నేను ఉండట్లేదు, ఎస్ఐ గారు కన్సర్న్ ఎస్ఐ గారితో మీరు మాట్లాడండి అని చెప్పేసి ఎస్ఐకి అటాచ్ చేసి వెళ్ళిపోయింది. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కేసు రాసిస్తే వీళ్ళ కేసు ఫస్ట్ బుక్ చేయకుండా వాడికి ఏదో కొంచెం నెత్తికి దెబ్బ తాకింది అని చెప్పేసి, వాడికి రక్తం గారింది అని చెప్పి వాడు పెట్టిన కేసుని ఫస్ట్ బుక్ చేసి వీళ్ళందరినీ ఫస్ట్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇక్కడికి పంపించారు. పంపించిన తర్వాత ఇంకా వీళ్ళు అన్నమో రామచంద్ర అప్పుడు ఎవరుంటాం ఎస్ఐ ఇదంతా నాటకం ఆడింది సిఐ రెడ్డి. సినా నా పొద్దుదాకా సర్పంచ్ పేరు ఉన్నారంట. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, 4 అరెస్ట్ చేసినారు, ముగ్గురే ఉన్నారు. నలుగురు చెప్పాను సార్, మేము రాత్రి ధర్నా చేసి 4 అరెస్ట్ చేసామన్నారు. తర్వాత నలుగురిని కూడా చేసామని అన్నారు.
వాళ్ళు ఉన్నారు అయిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఆయన కూడా 8 మందిని అరెస్ట్ చేశారు. ఉన్నారా వెళ్ళిపోయారా? మేము కంప్లైంట్ ఆ రోజు ఏం చేసాం సార్, మా అమ్మకి మా తమ్మునికి సీరియస్ ఉందని చెప్పేసి మేము షార్ట్ కట్ రాసినాం సార్ ఫస్ట్ కంప్లైంట్. పాప పేరు కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏమైతుందో వీళ్ళని తీసుకొచ్చినాం కదా, వీళ్ళని చాలా కొట్టిరని చెప్పేసి టెన్షన్ లో పడి మేము షార్ట్ కట్ రాసినాం. చేసి సార్ ఈ రోజే పాపని అది చేసేసినాం, మార్నింగ్ అయింది సార్. సినానా అది కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేసి మీరు వస్తున్నారు మనం వస్తున్నామని తెలిసి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి రాత్రి దగ్గరుండి తెల్లవారుజామున అది నైట్ ధర్నా చేశారు. మార్నింగ్ అంతవరకు 9 పట్టించుకోలేరు, మమ్మల్ని పట్టించుకోలేరు. మీకు న్యాయం ఏందే మేము చేసేది అని చెప్పేసి మేము ఇచ్చిన పేపర్ కూడా సార్ ఇట్లా టేబుల్ కింద వేసిర్రు, అది ఇచ్చిన పేపర్ మేము ఇచ్చిన